Hi friends, this is Monish and welcome back to Uttam's Academy. From today, we will be seeing daily word of the day and we will be learning a new word every day along with the examples in Telugu as well as the previous asked questions. So, coming to today's word is inundate. Inundate means it is a verb. And let's see the meaning of inundate in Telugu. Inundate ante మునిగిపోవడం లేదా పోటెత్తడం మరియు అతివృష్టి. అండ్ inundate in English means to quickly fill up or overwhelm. Remember this word, overwhelm is very important in English, just like a flood. Okay, so inundate means to quickly fill up or getting overwhelmed. Now let us see it more clearly. It generally means to be flooded. So flooded means water తో ఎక్కువ వాటర్ ఉంటే మనం ఫ్లడ్ అవుతుంది. సో generally it means to be flooded, overwhelmed or submerged. Overwhelmed అంటే మునిగిపోవడం. The word inundate typically means to overflow or flood with water or to overwhelm with a large amount of something or work. సో ఇనండేట్ బేసికలీ మనకి టూ మీనింగ్స్ చెప్తాయి. ఒకటి వచ్చి ఒక ప్లేస్ వాటర్తో ఎక్కువ ఫిల్ అయిపోయినప్పుడు దాన్ని ఓవర్ఫ్లో ఆర్ ఫ్లడ్ విత్ వాటర్ అనే సందర్భంలో మనం ఇనండేట్ వాడచ్చు. ఎల్స్ వీ కెన్ యూజ్ ఇట్ వెన్ ఓవర్వెల్మ్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు ఒక మనిషి ఎక్కువ వర్క్ చేసి అతని వర్క్లో చాలా మునిగిపోయాడంటే మనం అతన్ని హీఈస్ ఓవర్వెల్మ్ విత్ వర్క్ అని చెప్పచ్చు. సో లెట్ us see some of the examples. Here I am overwhelmed with work. I am overwhelmed with work అంటే నేను పనిలో మునిగిపోయాను. ఓకే, మునిగిపోయాను అంటే overwhelmed. She was overwhelmed with grief. ఇక్కడ overwhelmed ఉంది. గ్రీఫ్ అంటే బాధ. ఆమె విషాదంలో మునిగిపోయింది. Then she felt an overwhelmed head. She felt an overwhelmed head. She felt an overwhelmed head అంటే ఆమెకు విపరీతమైన అవసరం ఉంది అని అర్థం. దెన్ ద ఆఫీస్ వాజ్ ఇనండేటెడ్ విత్ రిక్వెస్ట్. ఇక్కడ ఇనండేటెడ్ అని ఇచ్చాడు. ఓవర్వెల్మ్డ్ అన్న ఇనండేటెడ్ అన్న బోత్ ఆర్ సినానిమ్స్ ఆఫ్ ఈచ్ అదర్. ద ఆఫీస్ వాజ్ ఇనండేటెడ్ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ రిక్వెస్ట్ అంటే ఆఫీసు చాలా విజ్ఞప్తులతో ముంచెత్తిపోయింది అని అర్థం. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ఇంగ్లీష్. Your bathroom could be inundated with water. Your bathroom could be inundated or overwhelmed with water if the pipes burst. అంటే దాని మీనింగ్ తెలుగులో ఏంటంటే ఇప్పుడు మన బాత్రూంలో కనుక పైప్స్ పేలాయంటే మన బాత్రూమ్ అంతా వాటర్తో ఇట్ విల్ బి ఫ్లడెడ్ విత్ వాటర్ అని వాటర్తో నిండిపోతుంది. అంతే కదా, బాత్రూమ్స్లో మనం ఏదైనా ట్యాప్ ఏదైనా ఊడిపోయింది అన్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అంతా ఫ్లడ్ అయిపోతుంది, వాటర్తో ఫిల్ అయిపోతుంది. సో మనం అప్పుడు మై బాత్రూమ్ వాజ్ ఇనండేటెడ్ విత్ వాటర్ యాజ్ సూన్ యాజ్ మై పైప్ బర్స్ట్ అని చెప్పచ్చు. దెన్ సెకండ్ వన్ ఈజ్ హోప్ఫుల్లీ యువర్ ఇన్బాక్స్ ఈజ్ ఇనండేటెడ్ విత్ నైస్ ఈమెయిల్స్ ఆన్ యువర్ బర్త్డే. ఇన్బాక్స్ అంటే మనం మెయిల్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే మెసేజెస్ అంతా ఇన్బాక్స్లో ఉంటుంది. సో ఇక్కడ హోప్ఫుల్లీ అని అతను అనుకుంటున్నాడు. హోప్ఫుల్లీ యువర్ ఇన్బాక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇనండేటెడ్ విత్ నైస్ ఈమెయిల్స్ ఆన్ యువర్ బర్త్డే. బర్త్డే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం ఈమెయిల్స్ వస్తాయి, హ్యాపీ బర్త్డే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్, ఇది అలా మంచి మంచి మెసేజెస్ వస్తాయి. సో అలాంటి మెసేజెస్తో నిండిపోవాలని మనం కోరుకుంటున్నాం అన్నదాన్ని హోప్ఫుల్లీ యువర్ ఇన్బాక్స్ ఈజ్ ఇనండేటెడ్ ఆర్ ఫిల్డ్ అనొచ్చు. ఇనండేటెడ్ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ నైస్ ఈమెయిల్స్ ఆన్ యువర్ బర్త్డే. లెట్ us see questions. Select the most appropriate word which gives the same meaning as a group of the words. Overflow or fill an area with excess water as in a flood. మనం చూసాం ఆల్రెడీ. ఇనండేట్ అన్నా ఓవర్వెల్మ్డ్ అన్నా మనం ఫ్లడెడ్ లాగా యూజ్ అవుతుంది, అలానే మునిగిపోవడంతో కూడా సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ ఓవర్ఫ్లో ఆర్ ఫిల్ విత్ ఎక్సెస్ వాటర్ అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి ఆప్షన్స్ చూద్దాం. ఇనండేట్ ఉంది, స్టామ్ ఉంది, కవర్ ఉంది, సూపర్ సీడ్ ఉంది. మనం ఫస్ట్లోనే దాని మీనింగ్ లోపలే తెలుసుకున్నాం. ఇనండేట్ అంటే ఓవర్ఫ్లో, ఓవర్వెల్మ్, సబ్మర్జ్ అలా అన్ని సినానిమ్స్ అన్ని దానికి వస్తాయి. సో ఆటోమేటిక్గా దీనికి ఈ సెంటెన్స్కి మనం ఏ వర్డ్ యూజ్ చేసేయచ్చు అంటే ఇనండేట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. చూస్ ద వర్డ్ దట్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ఇనండేట్. ఇనండేట్ అనే పదంకి
ఏ వర్డ్ దగ్గర సంబంధం ఉంది అని అడుగుతున్నాడు. ఓవర్ఫ్లో, డ్రైన్, డ్రై అప్, బ్లాక్. ఆఫ్ కోర్స్ మనకు తెలిసింది ఓవర్ఫ్లో. డ్రైన్ అంటే ఇంకిపోవడం, డ్రై అప్ అన్న ఇంకిపోవడం, బ్లాక్ అంటే ఆపడం, ఓవర్ఫ్లో అంటే నిండిపోవడం. నెక్స్ట్ థర్డ్ మనం చూసినట్లయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇనండేట్. ఇనండేట్ అనే వర్డ్కి ఏ ఆప్షన్ బెస్ట్ మీనింగ్ ఇస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి టు ఫిల్ ఆర్ ఫ్లడ్ విత్ వాటర్, కరెక్ట్ అదే. టు ఎంటీ ఆర్ డ్రై అప్ కాదు. టు బ్లాక్ ఆర్ అబ్స్ట్రక్ట్ కాదు. టు క్లీన్ ఆర్ ప్యూరిఫై కాదు. మనకి ఏంది ఇనండేట్ అన్న, ఓవర్వెల్మ్డ్ అన్న, ఓవర్ఫ్లో, ఓవర్ఫిల్డ్, ఎక్కువ మోతాదులో అని. సో ఇనండేట్ అంటే టు ఫిల్ ఆర్ ఫ్లడ్ విత్ వాటర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ రీప్లేస్ ద వర్డ్ ఇనండేట్. ఇనండేట్ అనే వర్డ్ని ఏ సూటబుల్ ఆప్షన్తో మనం రీప్లేస్ చేయొచ్చు, ఈ ఇనండేట్ ఆప్షన్ బదులు ఏ ఆప్షన్ పెట్టచ్చు అని అడుగుతున్నాడు. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ద సిటీ వాజ్ inundated with requests for aid after the natural disaster. The city was inundated with requests for aid after the natural disaster అంటే the city was filled with overflowed, ఎక్కువ మోతాదులో filled with requests, విజ్ఞప్తులతో for aid after the natural disaster. ఇన్ కేస్ మనకి ఏదైనా భూకంపమో లేకపోతే తుఫాన్ అలాంటి వచ్చినప్పుడు మనం చాలామంది ప్రజలు కోరుతూ ఉంటారు కదా గవర్నమెంట్ నుంచి హెల్ప్. సో రిక్వెస్ట్ ఫర్ ఎయిడ్ ఆఫ్టర్ ద నేచురల్ డిజాస్టర్, నేచురల్ డిజాస్టర్ తర్వాత హెల్ప్ కోసం ఎక్కువ మోతాదులో ప్రజలు అడిగారు అని. సో ఇనండేటెడ్ అంటే మనం ఏమని చెప్పచ్చు, ఆఫ్ కోర్స్ ఓవర్వెల్మ్డ్. ఇక డిప్లీటెడ్ అంటే నశించిపోవడం, ఐసోలేటెడ్ అంటే ఒంటరిగా ఉండడం, ఐసోలేషన్, ప్రొటెక్టెడ్ అంటే ప్రొటెక్షన్తో ఉండడం. సో మనకి ఇనండేటెడ్ అనే దాన్ని ఎలా దాంతో యూజ్ చేయొచ్చు, ఓవర్వెల్మ్డ్ అనే వర్డ్ని ఇనండేటెడ్ ప్లేస్లో పెట్టచ్చు. నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇనండేట్. ఇనండేట్ యాంటోనిమ్ అంటే మనకి ఏంటి, ఆపోజిట్ వర్డ్. ఇనండేట్ అంటే ఓవర్ఫ్లో, ఎక్కువ మోతాదులో, చాలా ఎక్కువ అని. దానికి ఆపోజిట్ అంటే ఏంటి, తక్కువ, ఏది లేదు, నథింగ్ అని. సో ఇక్కడ మనం చూస్తే ఫ్లడ్ అంటే ఎక్కువ మోతాదులో వాటర్, ఫ్లడ్. సో అది యాంటోనిమ్ కాదు. ఓవర్ఫ్లో అన్న యాంటోనిమ్ కాదు. ఇక్కడ సబ్మర్జ్ ఉంది, సబ్మర్జ్ అన్న వాటర్లో మునగడం, అది కాదు. డ్రైన్ అంటే ఏంది, ఇంకిపోవడం, పంపించడం. వాటర్ని మనం ఇక్కడ ఎక్కువ ఫ్లోలో వాటర్ అంటే మనకి డ్రైన్ క్యాప్స్ అని ఉంటాయి, అవి తీసేసామంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. అంటే ఆ ప్లేస్ నుంచి వాటర్ అంతా పంపించడాన్ని డ్రైనింగ్ అంటాం. సో డ్రైనింగ్ అంటే డ్రై అప్. సో యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇనండేట్ ఈస్ డ్రై అప్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వర్డ్ ఆఫ్ ద డే. We will see you again in tomorrow's word of the day, and make sure you will always be following the TP Studies English live class at 8 to 9 p.m. See you guys in the next video. Till then, bye.